ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకి స్తోత్రములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరొక పర్యాయము దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి నా హృదయమంతటితో ప్రభువును స్తుతిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన, మొదటి 2 వచనాలు ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మలను సజీవులుగా క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేకులకు లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అవును ప్రభువా, మాకంటే బలవంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే గొప్పవారు అనబడినటువంటి వారు ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభువా. బలహీనులము, ఎందుకు పనికిరానటువంటి మమ్ములను మీరు క్షేమంగా సురక్షితముగా కాపాడి సజీవులుగా నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మీరు చేసిన ప్రతి మేలులను బట్టి దేవా, నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచటానికి మంచి తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా స్తుతించాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటల ద్వారా మమ్ములను బలపరచండి ప్రభువా. నిలబడిన నేను ఒట్టివాడను తండ్రి, నా నోటికి మీరు బోరగా ఉండి నా నోటి నుంచి మీ మాటలు వినిపించండి ప్రభువా. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడవు నా తండ్రి. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో నా ప్రభువా బలము ఉంది నాయన, నీ మాటలో జీవము ఉంది నాయన. అటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఈ రాత్రి మా అందరికీ వినిపించి ఆ మాట ద్వారా నా ప్రభువా మేమందరము బలపరచబడి వెళ్ళడానికి తగిన సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దావీదు గారు వ్రాస్తున్నటువంటి ఈ మాటలు దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞతాపూర్వకముగా ఈ కీర్తన వ్రాసినట్లు కనబడుతూ ఉంది. దావీదు గారు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. భక్తుడు చెప్తున్నటువంటి మాట తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నామం ఎటువంటిదండి? పరిశుద్ధమైనటువంటి నామము. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి మనము ఈ విధముగా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని మన ప్రాణములతో మాత్రమే కాకుండా మన అంతరంగములో ఉన్నటువంటి సమస్తముతో చెప్పుకునేవారుగా ఉండాలి. అంటే
పైకి పెదవులతో స్తుతించటం, పైకి కనబడేటట్లు ఆరాధించటం మాత్రమే కాదు, హృదయాంతరంగములో నుండి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆ స్తుతి అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అలా రావాలి అంటే కనుక ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అంతే కదండి. హృదయాంతరంగములో నుంచి స్తుతి అనేది, హృదయాంతరంగములో నుండి దేవుణ్ణి మహిమపరచటం అనేది ఎప్పుడు వస్తుందంటే ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకముంచుకున్నప్పుడు. చాలామంది వారి జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా మర్చిపోయేవారుగా ఉంటారు. కానీ మర్చిపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఈ లోక సంబంధంగా చూసినా మనకి ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు, ఒకవేళ ఒక నాయకులే చూసుకుందాం, ఏదైనా మనకి ఒక సహాయాన్ని అందించినప్పుడు ఆ సహాయము మరచిపోయి మరొకసారి వారికి ఎదురు తిరిగి మాట్లాడినట్లయితే ఎలా ఉంటుందండి? మరలా చేయటానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. మనుష్య రూపముగా అయినా అంతే, దేవుని విషయంలోకి వచ్చిన చేసిన మేళ్లను ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుని లేఖనాలు చెప్పే మాట అదే. చూద్దామా దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండంలో కనపడతాయి ఆ మాటలు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చూడనమ్మా. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే నీవు జాగ్రత్త పడుము. ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే, మనము కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు. అంటే చాలామంది అనేకమైనటువంటి దేవుని కార్యాలు ఎన్నో చూస్తున్నారు వారి జీవితంలో. గడిచిన దినాల్లో మనకంటే డబ్బున్నటువంటి వారు, మనకంటే బలమున్నటువంటి వారు, మనకంటే జ్ఞానం ఉన్నటువంటి వారు, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు అనేక ఇబ్బందులకు గురై ఈ లోకాన్ని విడిచిపోయినటువంటి వారు మనం ఎంతమందిని చూస్తూ వస్తాం లేదండి? ఎన్నో చూస్తున్నాం. ఆ చూసిన వాటిని మనం మరవకూడదు. ఎందుకంటే అయ్యో వారికంటే మేము గొప్పవారం కాకపోయినా, వారికంటే మేము ఉన్నతమైనటువంటి వారం కాకపోయినా, అయోగ్యులము అల్పులము ఎందుకు పనికిరాటువంటి మమ్ములను నువ్వెంతగా కాపాడవు నాయనా అని జ్ఞాపకం చేసుకోవటానికి మనం చూసిన వాటిని మర్చిపోకూడదు. అనేక మంది అండి, ఎంతోమంది ధనవంతులు కొన్ని ప్రమాదాలకు గురైపోయి, కొన్ని వ్యాధులకు గురైపోయి, రకరకాలుగా ఈ లోకాన్ని విడిచిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారికంటే మనం గొప్పవారమని కాదు ఈరోజు ఉన్నామంటే కేవలము దేవుని కృప, దానిని మరిచిపోకూడదు. అయితే నీవు జాగ్రత్త పడుము. ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే, నీవు చూసిన వాటి కన్నులారా చూసిన వాటిని మరువకయుండునట్లు. మనం జాగ్రత్త పడటమే కాకుండా అవి మన పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు జరిగే విషయాలు వారు చూస్తారు, కానీ అంతకుముందు దేవుడు ఏ విధంగా కాపాడాడో, ఏ విధంగా మనల్ని పోషించాడో, ఏ విధంగా అనేక మంది ఆహారం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఎందుకు పనికిరానటువంటి మనల్ని పోషించి కాపాడుతూ వచ్చాడో, ఈ విషయాలు మనం మన పిల్లలకి నేర్పించేవారుగా ఉండాలి, మర్చిపోయేవారుగా కాదు. అందుకనే నువ్వు నేర్పించే విషయంలో దాన్ని మరవకుండా జాగ్రత్త పడు.
అంటే మర్చిపోవడం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ విషయం మర్చిపోకూడదు. ఇంకా అదే ద్వితీయోపదేశ ఖండంలో 6:12 కూడా చూడండమ్మా, అక్కడే ఉంటుంది 6:12. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. చూసారా, ఇది ఒక వార్నింగ్ లాంటిదండి. మర్చిపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మర్చిపోవడం అంటే అసలు చాలా మరి గొప్ప పాపమే లెక్క చెప్పుకోవాలంటే. భయంకరమైనటువంటి పరిస్థితి అది. అందుకనే నువ్వు మరచిపోకుండా నువ్వు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలు చూస్తున్నావు, నీ కన్నులారా చూస్తున్నావు. వాటిలో నుంచి కూడా నిన్ను దేవుడు తప్పించాడు. అది మర్చిపోకుండా నీవు మర్చిపోకుండా ఉండాలి. నీ పిల్లలకు వాటిని తెలియచేయాలి. అంత మాత్రమే కాకుండా దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశములో నుండి, అంటే ఆ ఐగుప్తు బానిసత్వములో నుంచి దేవుడు నిన్ను కాపాడాడు చూడు. ఆ విషయాన్ని మర్చిపోకుండా మన పిల్లలకు చెప్పాలి. మనం మర్చిపోకూడదు. ఆ మరవకుండా జాగ్రత్త పడు అనే మాట చాలా శ్రేష్టమైనది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు భక్తుడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే మరచిపోతే చాలా భయంకరమైన పరిస్థితి అని దావీదు గారికి తెలుసు కనుక తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా, అంటే అంతరంగంలో ఉన్న ప్రతి అవయవముతో సమస్తముతో చెప్పుకుంటున్నాడు. దేవుడు చేసినటువంటి మేళ్లను దేనిని మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ కీర్తనలో దేవుడు చేసిన కొన్ని విషయాలు, దేవుడు చేసిన కొన్ని కార్యాలు ఇక్కడ వివరిస్తూ ఉంటాడు. అంటే అవి మాత్రమే కాదండి, ఒకవేళ అవే అనుకోవడానికి వీల్లేదు. ఆ మాట కూడా ఆయనే చెప్తాడు. చూడండి సార్ 40వ కీర్తనలో 40వ కీర్తన 5వ వచనం, 40వ కీర్తన 5వ వచనంలో యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదను అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. అంటే దేవుడు చేసిన కార్యాలు 1-2 కాదండి మన జీవితంలో. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏదైనా ఒక కార్యం కనపడితే ఇదే దేవుడు చేశాడు అని మనం అనుకోవచ్చు. చాలామంది ఆహారం తీసుకుంటూ ఉండగానే చనిపోయినటువంటి వారు ఉన్నారు. మనం పుట్టిన నాటి నుంచి ఆహారం తీసుకుంటున్నాం, సజీవులుగా లేమా? చాలామంది పడుకున్నవారు పడుకున్నట్టే లేవలేకుండా ఉన్నవారు ఉన్నారు. మనం పడుకుంటున్నాం, నెమ్మదితో నిద్రిస్తున్నాం, మరలా లేస్తున్నాం. దేవుని కాపుదల కాదా? ప్రతి విషయంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వారు మరలా తిరిగి వచ్చేంత వరకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో ప్రయాణాలు మనం చేస్తూ ఉన్నాం. అది కాదా దేవుని కార్యము? ఈ విధంగా లెక్కించుకుంటూ వెళితే మనము లేచినది మొదలుకొని మరలా పండుకునేంత వరకు కూడా ప్రతి విషయంలోనూ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే వస్తున్నాడు. వాటిని మరి లెక్కించలేనటువంటి పరిస్థితి. అదే ఇక్కడ భక్తుడు దావీదు గారు చెప్తున్నాడు. అయితే ఈ చదవబడినటువంటి కీర్తనలో మనం చదువుకున్న 103వ కీర్తనలో ఒక 5 విషయాలు మాత్రం ప్రస్తావిస్తున్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు. దేవుడు చేసినటువంటి మేళ్ళు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కనుక ఇక్కడ ఆయన కార్యాలు మనం మరి లెక్కించలేనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ కీర్తనలో ఒక 5 కార్యాలు వివరించి వ్రాస్తున్నాడు. వాటిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో చదవనమ్మ. మొదటి మాట 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఏంటంట? అంటే దేవుడు చేసిన మేళ్లను దేన్ని మరవద్దన్నారు కదండి. మొదటి మేలు, ఆయన చేసిన మేలు ఏంటంటే ఆయన మన దోషములన్నిటినీ కూడా క్షమించువాడుగా ఉన్నాడు. గొప్ప క్షమా హృదయము కలిగినటువంటి వాడు మన దేవుడు. ఆయన కరుణ వాత్సల్యము కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన
కాక ఇంకెవ్వరు కూడా మనల్ని క్షమించలేరు, క్షమించడానికి అర్హులు కూడా కాదు. ఒకవేళ ఈ లోకంలో చిన్న చిన్న తప్పులకి మనుషులను క్షమించమని అడిగినా వారు క్షమించడానికి ఇష్టపడరు. కానీ మనం చేసిన ప్రతి దోషముల నుండి, ప్రతి పాపముల నుండి క్షమించగలిగినటువంటి వాడు, విడిపించగలిగినటువంటి వాడు ఆయనే. అందుకని ఆయన చేసిన ఆ మేళ్లను మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదని దావీదు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఆయన చేసిన మేళ్ళు ఏంటంటే, మొదటిది మన దోషములను క్షమించువాడుగా ఉన్నాడు. ఆయనే మన దోషాలను క్షమించేవాడు. ఒకవేళ ఎవరైనా రికమెండేషన్ చేస్తున్నారనో, లేకపోతే ఎవరైనా లేక మన మంచిని బట్టో ఏమి కాదు, ఆయనే. ఇక్కడ అంటాడా యెషయా గ్రంథంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. 43:25 ఉంటుందన్నమాట. అంటే ఆయన చిత్తానుసారంగా, అంటే ఆయన ఇష్ట ప్రకారంగా మన అతిక్రమములన్నిటిని కూడా తుడిచివేయుచున్నాడు. ఒకవేళ మన అతిక్రమములు తుడిచివేయబడకపోతే కనుక మనందరికీ తెలుసు, పాపము వల్ల వచ్చు జీతము మరణము. మనమందరం కూడా మరణానికి అప్పగించబడవలసినటువంటి వారం. ఆయన ఇష్టానుసారంగా, లేక ఆయన చిత్తానుసారంగా ఆయనే ఇష్టపడి మన యొక్క దోషములన్నిటినీ ఆయన తుడిసి వేస్తున్నాడు. అది కాదా మన జీవితంలో చేసినటువంటి మేళ్ళు? అంటే మనం ఏమనుకుంటామంటే, ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగితేనే మేలు అనుకుంటాం. దావీదు భక్తుడి యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఒకవేళ శారీరక సంబంధంగా, ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, దేనికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తామంటే, శరీర సంబంధంగా ఏదైనా కార్యం చేస్తేనే దానిని మేలుగా తలంచి దానిని మనం దాని కొరకే దేవుని స్తుతించేవారుగా ఉంటాము. కానీ ఆధ్యాత్మికంగా చేస్తున్నటువంటి ఆ మేలును మనం మరిచిపోయేవారుగా ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ మేలుని ఎప్పుడైనా. అయ్యో, నేను పాప బానిసత్వములో, పాప దాసత్వములో పడి ఉన్నప్పుడు దానిలో నుంచి నన్ను విడిపించావయ్యా అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎఫెసీ 1:7 చూడండి ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేన్ని బట్టి అంట? ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి. ఆయన కృప కలిగిన వాడండి. ఆయన కృప వల్లే. ఒకవేళ క్షమించటం అనేది ఎవరైనా రికమెండేషన్ చేస్తేనో లేకపోతే ఎవరైనా చెప్తేనే కాదు, ఆయన కృప కలిగిన వాడు గనక ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి అక్కడ మనకు విమోచనము, మన అపరాధాలకి క్షమాపణ అనేది కలుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆ విధముగా మనము కలిగినటువంటి దోషముల నుండి, పాపముల నుంచి విడిపించబడి, విమోచించబడి, క్షమాపణ పొంది రక్షణ మార్గంలో నడుస్తున్నటువంటి మనము గుర్తుంచుకుంటున్నామా ఆయన చేసినటువంటి ఆ మేలును? శారీరక సంబంధంగా చేసిన కార్యాలనే గుర్తించి ప్రభువును స్తుతిస్తాము. కానీ దేవుడు చేసిన ఈ విధమైనటువంటి ఆ రక్షణ కార్యాన్ని బట్టి మనము దినము ఆయన స్తుతించువారుగా ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. మొదటిది, ఆయన మన అపరాధములన్నిటినీ కూడా ఆయన క్షమించువాడుగా ఉన్నాడు. రెండవది, అదే 103లో 3వ వచనం 2వ భాగం చదవండమ్మా. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే సంకటములు అంటే వ్యాధులు, రోగములు, ఇవన్నీ కూడా ప్రతి బాధలు దానిలోనికి వస్తాయి. నీ సంకటాలన్నిటినీ కూడా కుదుర్చువాడు ఆయనే తగ్గించువాడు. దానిని బట్టి మనము ఆయన స్తుతించువారుగా ఉండాలి. మొదటిగా ఆధ్యాత్మికంగా మనము చెడిపోయినప్పుడు, పాపములో ఉన్నప్పుడు, దోషులమైపోయినప్పుడు
మన దోషాలన్నింటినీ క్షమించి ఆ పాపంలో నుంచి విమోచించి మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను బట్టి ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి. రెండవదిగా మన సంకటములన్నిటినీ, అనగా మనము కలిగినటువంటి ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును కుదిర్చిన, అంటే స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మనము ఆయన స్తుతించేవారుగా ఉండాలి. మరవద్దు, ఆయన చేసిన మేలు ఏది మరవద్దు. అలా మరిచిపోతే గనక చాలా ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త. అందుకనే జాగ్రత్త అన్నాడు. ఈ విషయంలో జాగ్రత్త పడమన్నాడు. మరిచిపోయే విషయంలో, మరవకుండా ఉండే విషయంలో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అనేక వ్యాధుల నుంచి దేవుడు మనల్ని ఎన్నిసార్లు తప్పించలేదు. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నటువంటి వారే, బలంగా ఉన్నటువంటి వారే ఈ దినాల్లో భయంకరమైనటువంటి డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్లేట్లెస్ పడిపోయి, ఇంకా రకరకాలుగా హార్ట్ అటాక్ వచ్చి అప్పటికప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులకు గురవుతున్నారు. మనం వారికంటే గొప్పవారమని కాదు సుమా, కేవలము ఆయన కృపను బట్టి మనకి చక్కని, ఎంత బలహీనమైనప్పటికీ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ విధముగా సజీవులుగా ఉంచారంటే దానిని బట్టి మనం స్తుతించగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ఏ స్థితిలోనికి రావాలంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు అని మన ప్రాణములతో చెప్పుకునే స్థితికి రాత్రి రావాలి. అలా రావాలంటే ఆయన చేసిన మేళ్ళను ఒక్కొక్కటి తలంచుకోవాలి, ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఈ కీర్తనలో ఒక 5 శ్రేష్టమైన విషయాలు రాశాడు. మొదటిది, ఆయన మన దోషాలను క్షమించువాడని జ్ఞాపకం చేసుకోవాలా. అది క్షమించబడకపోతే కనుక, మనం ఆ పాపంలోనే ఉంటే కనుక భయంకరమైనటువంటి శిక్షను పొందుకొని నరకాగ్నిలో ఉండవలసినటువంటి మనలను ఆ నరకం నుండి తప్పించి గొప్ప రక్షణ అనుగ్రహించారు. అది గొప్ప మేలు. రెండవ మేలు ఏంటంటే, మన సంకటములన్నిటినీ, ప్రతి బాధ, ఉదయం మొదలుకొని మనం ఎంతోమంది వ్యాధిగ్రస్తులను చూస్తున్నాం. హాస్పిటల్లోకి వెళ్తే అసలు మతి ఉండదని, మనకి పెద్ద హాస్పిటల్లోకి వెళ్తే ప్రతి దినము భయంకరమైనటువంటి స్థితిలో బయట ఏడుస్తున్నటువంటి వారు, లోపల బలహీనతలతో బాధపడుతున్న, అర్థం కానిటువంటి వ్యాధులతో, ఎన్నో సమస్యలతో, రోగములతో బాధపడుతున్న వారు ఎంతోమంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు దినము కూడా కాపాడుతూ వస్తున్నారు. ప్రతి దినము కూడా ఆ గాలిలోకి వెళ్తున్నప్పుడు ఆ వైరస్ మనకు సోకకుండా ఆయన మన చుట్టూ ఆయన కంచె వేసి తన భద్రతలో కాపాడుతున్నాడు. ఏ రోగము కూడా నీ దరికి రానినని వాగ్దానం చేసినటువంటి దేవుడు. మరి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు అని దేవుని లేఖనం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మూడో విషయం, 103వ కీర్తన 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే సమాధిలో నుండి, చెప్పాను కదండి, మొదట మనము దోషముల చేత అయినా చావవలసినటువంటి వారమే, ఇక ఈ సంకటముల చేత అయినా చావవలసినటువంటి వారమే. అటువంటి చావవలసిన స్థితిలో, సమాధిలోనికి వెళ్ళిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ విధంగా విడిచిపెట్టలేదు ఆయన మనల్ని. విడిచిపెట్టకుండా ఆ సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించుచున్నాడు. దినదినము ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలా. ఒక్కసారి కాదు, దినము కూడా విమోచించుచున్నాడు, దినదినము కాపాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంటుంది, చక్కని మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండమ్మా. 14వ వచనం, 2:14. ఏ విధముగా మనల్ని దినదినము పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, ఇప్పుడు నిజంట జీవితకాలం అంతయు, ఒక్క దినం కాదండి,
జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, ఒక దినం కాదండి, దినము కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది కాదా గొప్ప మేలు? దానిని మర్చిపోతే ఎలాగూ? జాగ్రత్త ప్రియులారా, ఆయన చేసిన ప్రతి మేలును మరువక ఆ మేలును బట్టి ఆయన స్తుతించేవారుగా ఉండాలి అని మన ప్రాణములతో మాత్రమే కాకుండా మన అంతరంగములో ఉన్న సమస్తముతో కూడా చెప్పుకునే అనుభవము ఈ రాత్రి మనం నేర్చుకోవాలా. ఆయన ఏం మేలు చేస్తున్నాడయ్యా అంటే, మనలను మన దోషములన్నిటి నుంచి ఆయన క్షమిస్తున్నాడు. మనము కలిగినటువంటి సంకటములన్నిటి నుంచి కుదిర్చి స్వస్థపరుస్తున్నాడు. ఇంకా సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించుచున్నాడు. ఎప్పుడంటే దినదినము మరణ భయము చేత పడి ఉన్నాం మనం. ఒక్క దినం కాదండి, దినము కూడా ప్రతి జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి మనలను విడిపిస్తూ వస్తున్నాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మేలులు దావీదు భక్తుడు రాసే ఆ మేలులు ఒక్కసారి ఆలోచన చేయండి. వాటిని మరవకుండా జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. మరొక మాట చూద్దాం. అదే 4వ వచనంలో 2వ భాగం చదవమ్మా. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయుచున్నాడు, ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములు, దేవుని కరుణ, దేవుని దయ, దేవుని కృప, అవన్నీ కూడా మనకి కిరీటముగా ఇచ్చాడండి. కిరీటం దేనికి గుర్తు అండి? దేనికి గుర్తు? ఘనతకు గుర్తు. అసలు మనం చేసిన దోషాలను బట్టి ఎలా అయిపోవాలి మన పరిస్థితి? నీచమైనటువంటి వారుగా, ఎందుకు పనికిరానిటువంటి వారుగా ఉండవలసినటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే, కరుణా కటాక్షములు మనకి కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రతిదినము కూడా ఉంచుచు, ఈ కీర్తనలో చదువు అదొకటి పరిశీలన చేయండి. ఉంచుచూ ఉన్నాడు. ఏ దినము కూడా ఒకవేళ ఇవాళ ఉంచేసి సరిపెట్టేయడం లేదు, రేపొద్దున నీకు ఎటువంటి అవమానం రాకుండా, నువ్వు ఎటువంటి నిందల పాలు కాకుండా, ఎటువంటి నీచమైన స్థితికి రాకుండా, దిగజారకుండా ఆయన కరుణా కటాక్షాలను కిరీటముగా ఉంచుతున్నాడు. ఎంత అసలే అంటే ఆ పై వచనంలో కనపడుతుంది. చూద్దామా మాట ఒకసారి. కీర్తన 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 8వ కీర్తన 5వ వచనం. ఎంతగా ఆయన హెచ్చించుతున్నాడో, కిరీటముగా ఉంచి ఎంత ఘనతనిస్తున్నాడో ఈ కీర్తన తెలియజేస్తుంది. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసిన. ఎవరికి? పైవచనంలో ఏముంటుందంటే, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకోవటకు వాడు ఏపాటి వాడు అని చెప్పుకుంటూ వస్తాడు దావీదు. వాడు ఏపాటి వాడు? అల్పుడు, నీచుడు, ఎందుకు పనికిరానటువంటి వాడు. అటువంటి వాణ్ణి నీవు దర్శించి వాణ్ణి ఎలా చేసావంటే, దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఇది కాదా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం? ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తున్నాడో నేర్చుకుంటున్నాం ఈ దినాన్న. మొదటిది, ఆయన మన దోషములన్నిటినీ క్షమిస్తున్నాడు. మన సంకటములు అంటే వ్యాధులు, రోగములు అన్నిటినీ కుదురుస్తున్నాడు, తగ్గిస్తున్నాడు. ఇంకా సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు. ఎంతవరకు అంటే జీవితకాలం అంతా కూడా
మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారందరినీ కూడా ఆయన విడిపిస్తూ వస్తున్నాడు. 4వది కరుణా కటాక్షములను మనకి కిరీటంగా ఉంచాడు. నువ్వు ఎంత నీచుడువైనా, ఎంత మరి అయోగ్యుడువైనా సరే, మనం ఏ పాటి వారం అసలే, మనకు ఆ యొక్క కరుణా కటాక్షాన్ని బట్టి ఆయన కిరీటమును ధరింపచేసి ఉన్నాడు. చివరిది 5వ మాట చూద్దాం. 103:5 కొత్త దగుచుండునట్లు మేలుతో. అబ్బా, దేవుడు అనేకమైనటువంటి మేళ్ళు చేస్తూ మన హృదయము తృప్తి పొందేటట్లుగా ఎంత తృప్తి అంటే, పక్షిరాజు యవ్వనం ఏ విధముగా ఉంటుందో, పక్షిరాజుని గురించి మనం చాలాసార్లు విన్నాం. అది మరి పక్షిరాజు యవ్వనము వలె అంటే, పక్షిరాజు చాలాసార్లు మనం విన్నాం. ఒక 40 సంవత్సరాలు బ్రతికిన తర్వాత దాని వయసు అయిపోతుంది అనుకున్నప్పుడు అదేం చేస్తుందంటే, దాని ఈకలన్నీ పీకేసుకుని మరలా ఆ ముక్కును రాయి కొట్టేసుకుని వెళ్ళిపోయి ఒక రాతిలో కొండల్లో ఉండిపోయి రాతినేసి ముక్కు మొత్తం బ్లడ్ వచ్చేలాగా ఆ ముక్కు ఊడొచ్చేసేలా కొట్టేసుకుని చాలా తన గాయపరుచుకుని ఆ గోర్లన్నీ పీకేసుకుని భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే మరలా కొత్త ఈకలు వచ్చిన తర్వాత అది ఆ వయసు అయిపోయినటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అది మరలా 30 సంవత్సరాలు బ్రతుకుతుంది. చూసారా? అంటే ఎక్కడ 40 సంవత్సరాలకు వయసు అయిపోయింది. అయితే అయిపోయిన తర్వాత తాను చేసినటువంటి పని ఏంటంటే, వాటన్నిటిని పాత వాటన్నిటిని కూడా పెరికి వేసుకుని, ఆ పాత ముక్కు తీసివేసుకుని, ఆ పాత గోళ్ళు తీసివేసుకుని, రక్తాలు వచ్చేలాగా ఆ బండలను వేసి కొట్టుకుని గీక్కుని అన్నీ పీకేసుకుని తర్వాత మరలా క్రొత్తవి మొలిసిన తర్వాత మరలా 30 సంవత్సరాలు బ్రతుకుతుందంట. చూసారా అది ఏ విధముగా యవ్వనాన్ని పొందుకుందో. అందుకనే పక్షిరాజు యవ్వనమని ఇక్కడ దాన్ని సంబోధిస్తే వ్రాస్తూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని మేలులు మన జీవితంలో పొందుకుంటున్నాం. మనం ప్రతి విషయంలో మేలు పొందుకుంటున్నాం. మనం తినే ఆహార విషయంలో అనేక మందికి అటువంటి ఆహారం లేనటువంటి వారు బాధపడేవారు ఉన్నారు. మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు దేవుడు. చాలామందికి మంచి గృహాలు లేక, సరైనటువంటి నివాసాలు లేక, సరైనటువంటి విధానాలు లేక ఆ రోడ్ల మీద చెట్లు నీడన పడుకునేవారు చాలామంది ఉన్నారు. మనకి మంచి నివాసాలను ఇచ్చాడు దేవుడు, మంచి వస్త్రాలను ఇచ్చాడు దేవుడు. ప్రతి విషయంలో దేవుని మేలు చేత మనల్ని ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తూ ఉన్నాడు. అలా తృప్తిపరిచినటువంటి మనము తిని మందించి దేవుణ్ణి మరిచిపోయేవారుగా ఉండకూడదు. అదే ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మరిచిపోకూడదు. దేవుడు చేసిన ప్రతి మేలు కూడా దేనిని మరువద్దని ఈరోజు వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. శారీరక సంబంధమైనటువంటి మేళ్ళు మనకు కనపడతాయి కాబట్టి వాటిని గుర్తుంచుకుంటాం, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన మేళ్ళు మనం మర్చిపోతూ ఉంటాం. అందుకనే భక్తుడు మొదటిగా దానినే ప్రస్తావిస్తున్నాడు, మొదటిగా దాన్నే వ్రాసాడు. ఎందుకంటే సాధారణంగా శారీరకంగా దేవుడు నాకు పలానా దాంట్లో ₹1,00,000 వచ్చినాయి, లేకపోతే ఈ చెరువుల్లో ఈ వ్యవసాయంలో 5 లక్షలు మిగిలింది అని ఆ శారీరక సంబంధంగా వచ్చినటువంటి ఆ మేలులను ఆ కార్యాలను మనం తలుచుకుంటూ ఏదో గొప్పకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాము. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు చేస్తున్న అనేక మేళ్లను మనం మర్చిపోయేవారుగా ఉంటున్నాం. అందుకనే ఆయన వ్రాసినటువంటి ఈ మేలుల్లో మొదటిదిగా ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించినటువంటి వాడు. మన దోషముల చేత మన పాపముల చేత నిత్య నరకానికి అప్పగించబడవలసినటువంటి మనలను ఆయన రక్షించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అది మొదటి మేలు. అంత మాత్రమే కాకుండా మన రోగాల నుంచి, మన వ్యాధుల నుంచి, సమస్యల నుంచి కాపాడుతూ వస్తున్నాడు. ఇంకా మనము కలిగి ఉన్నటువంటి ప్రతి ఆ బలహీనతల నుంచి
ఆ సమాధిలో నుండి మన ప్రాణాలని విమోచిస్తూ వస్తున్నాడు. కరుణా కటాక్షాలని మనకి కిరీటముగా ఇచ్చి గొప్ప ఘనతనిచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో జీవించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఇంకా అనేకమైన మేళ్ళు మన జీవితంలో జరిగిస్తూ మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనము ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేనిని మరవకుండా ఆయన మహిమపరిచి ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకముగా ఆయన స్తుతించి ఆయన ఘనపరచువారుగా ఉండాలి. మన ప్రాణములతో ఈ విధముగా దావీదు భక్తుడు చెప్పుకుంటున్నట్లుగా ఆయన చేసిన మేలులో దేనిని మరువకము అని చెప్పుకోవాలా. ఆ విధంగా ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన స్తుతించి మహిమపరిచి ఆయన ఘనపరచడానికి దేవుని కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మాకు వందనాలు ప్రభువా. అవునైనా దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకంటున్నాడు ప్రభువా. అవునైనా మీరు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నావు. నువ్వు చేసిన కార్యాలను మేము వివరించి చెప్పలేం ప్రభువా. అయినా భక్తుడు కొన్ని విషయాలు మా ముందుంచాడు. ఆ యొక్క విషయాల్లో నా ప్రభువా ప్రాముఖ్యంగా నాయన మా దోషములన్నింటినీ కూడా నువ్వు క్షమించువాడుగా ఉన్నావు నాయన. అవును తండ్రి, నాయన నువ్వు క్షమించకపోతే మేము మరణానికి అప్పగించబడవలసినటువంటి వారము నాయన, నరకానికి పాత్రలం ప్రభువా. ఆ నరకం నుంచి మీరు విడిపించిన విధానాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ విధంగా మా సంకటములను, మా వ్యాధులను, మా యొక్క బాధలన్నింటినీ మీరు కుదిర్చి స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సమాధిలో నుండి మా ప్రాణములను మీరు విమోచిస్తున్నారు కనుక మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా అలాగనే మా తండ్రి, దేవా మా నాయన కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ఉంచి గొప్ప ఘనత ఇచ్చావు ప్రభువా. అయోగ్యులము నాయన, ఎందుకు పనికిరాని వారం ప్రభువా. నాయన ఇంత ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రతి దినము కూడా నాయన మేలులతో మా హృదయములను తృప్తిపరుస్తున్నావు. ఈ విధంగా మీరు చేసిన ప్రతి మేలును మరవకుండా నిత్యము నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచిన ప్రభువా, మాకు రావలసిన దీవెనలు పొందుకోవడానికి తగిన సహాయము దయచేయమని, వింటున్న ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.